సాధనకు స్వాగతం. ముందుగా సాధన శ్రోతలందరికీ వైశాఖ పూర్ణిమ శుభాకాంక్షలు. అలాగే నృసింహ జయంతి శుభాకాంక్షలు. అలాగే బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ వైశాఖ పూర్ణిమకి అంత గొప్ప విశిష్టత ఉన్నది. మనం గత వారం వైశాఖ మాసం గురించి చెప్పుకున్నాం. వృషభంలో సూర్యుడు ఉంటుండగా జరిగేటటువంటి ఈ పౌర్ణిమకి చాలా విశిష్టత ఉన్నది. ఎందుకంటే ఒకవేళ మనం బుద్ధ పూర్ణిమనే కనుక తీసుకున్నట్లయితే బుద్ధుడు జన్మించింది ఈ పౌర్ణమి రోజునే, అలాగే బుద్ధుడికి జ్ఞానోదయమైనది ఈ పౌర్ణమి రోజునే, అలాగే బుద్ధుడు శరీరాన్ని వదిలేసి ఉన్నత లోకాల్లోకి వెళ్ళి ఈ భూమి మీద జీవులందరూ కూడా ఆనందంగా ఉండేటటువంటి స్థితికి వచ్చే వరకు కూడా నేను ఆ బుద్ధత్వాన్ని స్వీకరించకుండా ఈ భూమి జీవులకు నేను చేయవలసినటువంటి సేవను అందిస్తాను అనేటటువంటి స్థితిలో ఉండిపోయినటువంటి వాడు బుద్ధుడు. సో కాబట్టి దీన్ని బుద్ధ పౌర్ణమిగా కూడా జరుపుకుంటాం. అంటే జ్ఞానం, ధర్మం, కరుణ అనేటటువంటి వాటికి ప్రతీకగా మనం ఈ బుద్ధ పౌర్ణమి జరుపుకుంటాం. ఈ బుద్ధ పౌర్ణమిలో ముఖ్యంగా మనం చేసేటటువంటి అనేకమైనటువంటి వాటిల్లో ముఖ్యమైనటువంటిది ధ్యానం అనేటటువంటిది ఇంపార్టెంట్. మనం చక్కగా ధ్యానం చేయటం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఈ బుద్ధ పౌర్ణిమ అనేటటువంటిది దానికి విశిష్టత అనేక రకాలుగా అనేక సందర్భాల్లో వస్తూ ఉంటుంది మనకి. అలాగే బుద్ధావతారం కూడా మనకి ఉన్నది దశావతారాల్లో. మరొకటి మనకి నృసింహ జయంతి. యాక్చువల్గా నృసింహ జయంతి అనేటటువంటిది 2 రోజుల క్రితం మనం జరుపుకున్నాం. ఈ నృసింహ జయంతి అనేటటువంటిది ఒక విశిష్టమైనటువంటి అవతారం. మామూలుగా మనకి దశావతారాలు చెప్తారు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీ రామ, కృష్ణ, బుద్ధ అనేటటువంటి అవతారాలు, తర్వాత కలికి అవతారం, ఇలా దశావతారాలు మనకి చెప్తారు. ఈ దశావతారాల్లో మనకి మత్స్యావతారం కానీ, కూర్మావతారం కానీ, వరాహావతారం కానీ, ఈ అవతారాల గురించి కనుక మనం ఆలోచన చేసినట్లయితే అవి ఈ భూమి మీద జరిగినవి కాదు అని చెప్తారు. ఎక్కడో జరిగినవి, ఈ భూమి ఏర్పడక ముందు అని చెప్తారు. వరాహావతారం ఉన్నది. వరాహావతారం ఎందుకు వచ్చిందంటే హిరణ్యాక్షుడు భూమిని ఎక్కడో దాచేశాడు, కాబట్టి ఆ భూమిని ఉద్ధరించి భూమి జీవుల కోసం భూమిని ఏర్పాటు చేయటానికి మహావిష్ణువు వరాహ రూపంలో వచ్చి భూమిని పాతాళంలోంచి తీసుకువచ్చాడు. అంటే పాతాళం అంటే ఎక్కడుంది? పాతాళం అనేటటువంటిది ఎక్కడుంది అని కనుక మనం ఆలోచిస్తే సూక్ష్మలోకాల్లో ఉన్నటువంటి ఒకానొక స్థితి నుంచి భూమిని స్థూల స్థితికి తీసుకురావటంగా మనకి పెద్దలు చెప్తారు. ఆ తర్వాత మనకి ఆ భూమి మీద రకరకాలైనటువంటి జీవులు ఏర్పడటం, ఇవన్నీ మనకు వచ్చిన తర్వాత ఏర్పడినటువంటిది నరసింహావతారం. ఆ తర్వాత వామనావతారం, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ, కలికి రావాల్సినటువంటి అవతారం. వీటన్నిటిలో మత్స్యావతారం అప్పటికప్పుడు ఏర్పడింది అవసరం కోసం. అలాగే కూర్మావతారం అప్పటికప్పుడు ఏర్పడింది అవసరం కోసం. వరాహావతారం ఏర్పడింది అప్పటికప్పుడు అవసరం కోసం. నృసింహావతారం అప్పటికప్పుడు ఏర్పడింది అవసరం కోసం. ఆ తర్వాత ఏర్పడినటువంటి అవతారాలు వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ, ఈ అవతారాలను కనుక మనం ఒకసారి లోతుగా పరిశీలన చేసినట్లయితే వాళ్ళందరూ కూడా పుట్టి పెరిగి ఆ తర్వాత దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేటటువంటి దానిని చేసినట్లుగా మనకు అందించినటువంటి పురాణాలనండి, ఇతిహాసాలనండి, వీటన్నిటి ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ నృసింహ అవతారం ఎలా సంభవించింది అంటానికి మనకి ఎక్కడ తెలుస్తుందండి? మనకి నృసింహ అవతారం భాగవతంలో ప్రహ్లాద చరిత్రలో వస్తుంది. హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు అనేటటువంటి 2 అన్నదమ్ములు మరి భూమిని దాచిపెట్టాడని చెప్పుకున్నాం కదా, అదొక సింబాలిజం. అటువంటి హిరణ్యాక్షుడిని శ్రీ మహావిష్ణువు వరాహావతారంలో సంహరిస్తే మా బ్రదర్ని సంహరించాడు అని విష్ణువు మీద పగబట్టినటువంటి హిరణ్యకశిపుడు మరి తపస్సు చేసి మరి ఎక్కడ పడితే మరి నేను సంహారం అనేటటువంటిది నాకు ఉండకూడదు, నేను గాల్లో సంహరింపబడకూడదు, మరి అగ్నిలో సంహరించబడకూడదు, ఇలా రకరకాలుగా మరి ఉన్నాయి కదండి మనకి ఆయనకి హిరణ్యకశిపుడికి. మనిషి కాదు, జంతువు కాదు, నన్ను మనిషి చంపకూడదు, అలాగని జంతువు చంపకూడదు, లోపల కాదు బయట కాదు, పగలు కాదు రాత్రి కాదు, మరి ఆయుధంతో కాదు, భూమి మీద కాదు ఆకాశంలో కాదు, ఇలా మరి అనేక రకాలైనటువంటి అసలు పాసిబిలిటీస్ లేనటువంటి అన్ని రకాలైనటువంటి ఏ పరిస్థితిలో కూడా తనకు మరణం లేకుండా ఉండేటటువంటి వరాన్ని పొంది
విష్ణువుని సంహరించాలి అనేటటువంటి దృఢ సంకల్పంతో ఆయన తపస్సులు చేశాడు. ఆయన తపస్సుకు వెళ్ళేటప్పుడు ఆయన భార్య గర్భవతి. అటువంటి గర్భవతిని మరి హిరణ్యాక్షుడిని సాధించడం కోసం ఇంద్రుడు తీసుకెళ్తుంటే నారదుడు ఆపాడని, ఆపినటువంటి నారదుడు ఆవిడ్ని తన ఆశ్రమంలో ఉంచుకున్నాడని, ఆ లోపల పెరిగేటటువంటి వాడే మరి హిరణ్యకశిపుడి యొక్క సంహారానికి ఉపయోగపడతాడు అనేటటువంటి లోక కళ్యాణం లేదా డివైన్ ప్లాన్, దివ్య ప్రణాళిక తెలిసినటువంటి నారద మహర్షి ఆ లోపల ఉన్నటువంటి శిశువుకి కావలసినటువంటి సమస్త నారాయణుని యొక్క భక్తి, విష్ణు భక్తిని ఉపదేశం చేశాడని మనకి భాగవతం చెప్తుంది. కడుపులో ఉన్న బిడ్డకి ఎలా చెప్తారండి, అవన్నీ అలా రాశారండి అని మనం అనుకోవచ్చు. కానీ ప్రస్తుతం సైన్స్ కూడా ఎలా చెప్తోంది అంటే, గర్భస్థ శిశువు లోపల ఉన్నప్పుడు బయట జరిగేటటువంటి అనేక రకాలైనటువంటి శబ్దాలను కానీ, అనేక రకాలైనటువంటి విషయాలను కానీ ఆకలింపు చేసుకోవటానికి కావలసినటువంటి జ్ఞానం, ఆ వినికిడి శక్తి కడుపులో ఉన్నటువంటి శిశువుకు వింటుంది. కాబట్టే మీరు ఇంట్లో కొంచెం ప్రశాంతమైన వాతావరణం, భార్యాభర్తలు మరి తిట్టుకోకుండా కొట్టుకోకుండా రకరకాలుగా మంచి వాతావరణాన్ని మీరు గనక మెయింటైన్ చేసినట్లయితే లోపల ఉన్నటువంటి శిశువు కూడా అటువంటి ఆహ్లాద స్థితిలో ఉండటానికి కానీ, తిరిగి జన్మించినప్పుడు అటువంటి మైండ్ సెట్ మెల్లిగా డెవలప్ అవటానికి కావలసినటువంటి స్థితిని మనం కల్పించిన వాళ్ళం అవుతామని ఈ రోజున మనకి సైన్స్ కూడా చెప్తోంది. మరి ఆ రోజున నారద మహర్షి బోధించినటువంటి సందర్భం ఎలా ఉన్నది అని ఆలోచిస్తే మరి ఎంత హయ్యర్ సైన్స్ తెలిసి ఉండాలండి. యాజ్ అబౌవ్ సో బిలో. ఆ సైన్స్ అనేటటువంటిది మనం అనుకునేది కాదు, అది ఎక్కడో ఉన్నదాన్నే మనం మెల్లిమెల్లిగా గ్రహిస్తున్నాం. ప్రపంచంలో ఈ రోజున మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి దాన్ని మనం గ్రహించి దాన్ని ఏదో తయారు చేసుకొని దాంతో కింద మీద పడుతూ ఏదో ఓహో ఇంకేముంది సాధించేసాం, ఇంకేముంది రేపు అనుకుంటున్నాం. కానీ దానివల్ల రేపు వచ్చే లాభం ఏంటో నష్టం ఏంటో ఇంకా పూర్తిగా మానవ జాతికి తెలియదు. ప్రయత్నాలు, ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మరి ఎవరైనా వంట చేయాలనుకున్నప్పుడు మరి మొదటిసారి 2 సార్లు 3 సార్లు తేడా వచ్చినా 4 సార్లు ఎలా సర్దుకొని సరిగ్గా చేస్తారో అలాగే మరి సైన్స్ కూడా అంతే. తప్పులు జరుగుతూ ఉంటాయి, వాటిని ఏవో మెల్లిగా దానికి కావాల్సినటువంటి మార్పులు చేర్పులు చేసుకుంటూ దాన్ని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఓకే, అది విషయం అయితే అలా నారద మహర్షి నుంచి పొందినటువంటి భక్తితోటి ప్రహ్లాదుడు జన్మించడం అనేటటువంటిది జరిగింది. తల్లి నిద్రపోతూ ఉంటే లోపల ఉన్న శిశువు ఊగొట్టింది అని చెప్తారు, ఆయన చెప్తున్నటువంటిది. అప్పుడు తెలుసుకుంటాడు, ఓహో ద బేబీ ఈజ్ వెరీ ఈగర్ టు లిజన్ ఎవ్రీథింగ్ అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి నారదుడు ఆ శిశువుకి భక్తిని, సర్వవ్యాపకమైనటువంటి విష్ణు భక్తిని, విష్ణు అంటే సర్వవ్యాపకుడు, మనకి సంస్కృతంలో ఉన్నటువంటి పేర్లకి ఎటిమిలాజికల్ మీనింగ్ తెలియక మనం విష్ణు అంటే నిలువుగా బొట్టు పెట్టుకున్నవాడు, శివుడు అంటే అడ్డుబొట్టు పెట్టుకున్నవాడు, మనకి ఏదో సినిమాలో కూడా చెప్తాం, మరి ఇందులోనే భక్త ప్రహ్లాదులోనే అని అనుకుంటా, ప్రభు విష్ణు భక్తులందరినీ మేము నిలువు బొట్లు తీసేసి పెండికట్లు కట్టామంటాడు. అంటే నిలువు తీసి బొట్లు అడ్డం తిప్పాడు. అడ్డం తిప్పడం అంటే ఏమిటి, దాని అర్థం అడ్డబొట్టు పెట్టుకున్నవాడు ప్రపంచాన్ని ప్రళయంలోకి పడుకోబెట్టేస్తాడు. పడుకునే మనిషి ఎప్పుడూ కూడా భూమికి హారిజాంటల్గా పడుకుంటాడుగా, నిలబడి నిద్రపోంగా. నిలబడి ఉన్నటువంటి స్థితి మెలకువగా ఉన్నటువంటి స్థితి. ఆ మెలకువ ఉన్న స్థితిని పడుకోబెట్టేసాము అంటే దాని అర్థం ఏంటి, జీవుని పడుకోబెట్టేయడం అంటే సృష్టిని పడుకోబెట్టేటటువంటి తత్వం ఒకటైతే, స్థిరత్వాన్ని కల్పించి దాన్ని పోషించి పెంచి నిలబెట్టేటటువంటి తత్వం ఒకటి. ఆ తత్వం నిరంతరం ఉంటుంది, అది సర్వవ్యాపకమై ఉంటుంది కాబట్టి దాన్ని విష్ణు అన్నారు. 3 స్థితుల్లో అది పనిచేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడో చెప్పుకుంటూ ఉంటాం, ఎందుకంటే మన లోపల అది కాంక్రీట్, దృఢభూమి అని గనక పతంజలి మహర్షి చెప్పినట్టు తెలిసినటువంటి విషయం మనలో ఒక దృఢత్వాన్ని ఇవ్వాలి. ఎప్పుడైతే అది దృఢంగా ఉందో దాని మీద మన మనసు స్థిరంగా ఉంటుంది. అందుకోసమే మనం ఈ ప్రయత్నం అన్ని. అటువంటి హిరణ్యకశిపుడు తపస్సు వచ్చిన తర్వాత తనకి బిడ్డ కలిగిందని తెలుసుకొని ఆ బిడ్డ, మనకి కథ అంతా తెలుసు, ఆయనకి విద్యాభ్యాసం నేర్పించడం, ఆయన లోపల ఉన్నటువంటి విష్ణు భక్తితో ఆయన విష్ణు యందు ఎంతో భక్తిగా ఉండటం, అటువంటిది మరి నాకు శత్రువుని నువ్వు తలవటం అనేటటువంటిది మరి చాలా కష్టం కదా. శత్రువులు అంటూ ఎక్కడో ఉండర్రా, మన ఇంట్లోనే కూతుళ్ళ రూపంలో చెల్లెళ్ల రూపంలో అనేదో సినిమాలో మరి త్రివిక్రమ్ గారు ఒక డైలాగ్ రాశారు కదా, అలాగే హిరణ్యకశిపుడికి శత్రువు ఇంట్లోనే ఉండిపోయాడు. పాపం ఎక్కడో విష్ణువు ఉన్నాడు, ముల్లోకాల్లో ఉన్నాడు, విష్ణువుని సంహరించేద్దామని అనుకున్నటువంటి వాడికి మరి ఇంట్లోనే పెద్ద శత్రువు తయారయ్యాడు కదా. మరి అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, పాపం చాలా రకాలుగా హింసలు పెడతాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక చిన్న రహస్యం ఉందని చెప్పారు గురువుగారు. అదేంటంటే, మామూలుగా అతన్ని కొండమేంచి తోసేయండి,
పాములకు పెట్టేయండి, సముద్రాల్లో దోసేయండి అంటే కూడా మళ్ళీ తిరిగి వచ్చాడు అంటే దాని అర్థం ఏంటంటే అతను ఆ జీవుడు ఆల్రెడీ సూక్ష్మదేహ నిర్మాణము దివ్యదేహ నిర్మాణము అయి స్థూల దేహంతో భూమి మీద ఒక లోక కళ్యాణం కోసం అవతరించినటువంటి ఒక దివ్య జీవుడు ఎవరు ప్రహ్లాదుడు. కాబట్టి ఈ శరీరం పోతే మళ్ళీ దివ్య శరీరం ఉంది కాబట్టి ఇంకో శరీరం కట్టుకొని వచ్చేసాడు ఆయన. ఎందుకు? చేయవలసినటువంటి లోక కళ్యాణం కోసం. అది మనం అర్థం చేసుకోవాలి. పాములతో గర్భించేస్తే చచ్చిపోయాడండి, మళ్ళీ బతికొచ్చాడండి, పైనుంచి దోకేస్తే ఏమైపోయాడండి, విష్ణు పట్టుకున్నాడు అని అంటే ఒక భక్తిని మన యందు ప్రవేశించడం కోసం, భక్తి అనేటటువంటిది మనలో కలగటం కోసం, విష్ణువు యందు మనకు అంటే సర్వాంతర్యామి అయినటువంటి అంతర్యామి యందు మనకి కావలసినటువంటి దృఢమైనటువంటి భక్తి కలగటం కోసం మనకి అనేక రకాలైనటువంటి కథలు మనకి ఇచ్చారు. పురాణం, ఇతిహాసం, వేదం, ఉపనిషత్తులు రకరకాలుగా మనకి చెప్పారు. అయితే ఎంత చేసినా వింటలేదు లాభం. ఆఖరికి అప్పుడు పిలుస్తాడు. ఏమిటి అసలు నీది అంటే విష్ణువు యొక్క తత్వము అంతా చెప్తాడు. నాన్న నువ్వు ఎంతో లోకాలని పరిపాలించావు. ఒక చక్కటి పద్యం ఉందండి, మనం చదువుకోవాలి అది. అదేంటంటే లోకములన్నీయున్ కడియలోన జయించను వాడ. ఒక ఘడియలో అంటే కనురెప్పపాట్లో లోకాలన్నీ జయించేసావు నువ్వు. ఇంద్రియ నీకము చిత్తమున్ గెలవనేరవు అంటే నీవు ఇంద్రియాలని గెలవలేకపోయావు నాన్న. నిన్ను ని బద్ధుని జేయు నీ భీకర శత్రులార్వుర ప్రభిన్నుల జేయుము ప్రాణికోటిలో. నీకు విరోధము లేడొక్కడు నేర్పున చూడుము దానవేశ్వర అంటాడు. నాన్న లోకాలన్నీ జయించావు, ఇంద్రుని జయించావు, అష్టదిక్పాలకుల్ని జయించావు, సమస్త లోకాలు జయించావు, కానీ నీ మనస్సుని ఇంద్రియాల్ని జయించలేకపోయావు. వాటి ముందు నువ్వు ఓడిపోయావు నాన్న. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అనేటటువంటి 6 శత్రువుల్ని లోపలే ఉండి నిన్ను బంధించేశారు. ఆ భయంకరమైన శత్రువుల్ని నువ్వు జయించలేకపోయావు. వాటిని గనక నువ్వు జయించావంటే మొత్తం సమస్త జీవకోటిలో కూడా నీకు విరోధి అయినటువంటి వాడు ఎవ్వడూ ఉండడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక ధ్యాన శ్లోకం కింద కూడా మనం తీసుకోవచ్చు. మనం గతంలో నరసింహ శతకం గురించి చెప్పుకున్నాం. ఎందుకంటే మన నృసింహ జయంతి కూడా ఉంది కదా, మనం చెప్పుకుంటున్నాం కదా. దాని గురించి కూడా మనం అవనిలో గల యాత్రలన్నీ చేయగవచ్చు, ముఖ్యుడై నదులన్నీ మునగవచ్చు చెప్పుకున్నాం మనం. ముక్కుబట్టక సంధ్య మనర్చి వార్చవచ్చు, తిన్నగా జపమాల త్రిప్పవచ్చు, వేదాలకు అర్థంబు విరచి చెప్పగవచ్చు, శ్రేష్ఠ శత్రువులెల్లా జయవచ్చు, ధనము లక్షల కోట్లు దానం ఇయ్యగవచ్చు, నైష్టికాచారములు నడపవచ్చు, చిత్తమన్యస్థలంబున చేరకుండా నీ పదాంబోజములందు నిలుపరాదు, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితహార అని శేషప్ప కవి గారు రాసినటువంటి దాంట్లో ఉన్నటువంటి ఏదైనా చేయొచ్చు నువ్వు ప్రపంచంలో, కానీ నీ మనసును తీసుకెళ్లి స్వామి యొక్క పాదాల చెంత నిలపలేవు అనేటటువంటిది దాని అర్థం. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడు, నాన్న ఎన్నో చేసావు, లోకాలన్నీ జయించావు, కానీ నీ లోపల ఉన్న అంతఃశత్రువులను జయించలేకపోయావు. నువ్వు విష్ణు అంటే ఎక్కడో ఉన్నాడు అనుకున్నావు, నువ్వు ఇది ఏం జయించలేకపోయావు నాన్న అంటే బాగా కోపం వస్తుంది, అంతే కదండి. బాగా బలం ఉన్నవాడిని వాడిని చూసి హేళన చేసావు అనుకోండి, కోపం వస్తుందిగా. ఇప్పుడు మనకు ప్రపంచంలో చూస్తూ ఉన్నాగా, వాడి యందు ధర్మం లేకపోయినా, వాడి యందు నీతి లేకపోయినా బలం ఉంది. ఏది? ఫిజికల్ బలం ఉంది, ధన బలం, మద బలం అన్నీ ఉన్నాయి. అటువంటి వాడిని ఎవడైనా కొంచెం హేళన చేశాడు అనుకోండి, కోపం వచ్చేస్తుంది కదా. అదే పరిస్థితి ఇక్కడ. నువ్వు ఏం చేస్తున్నావు అన్నటువంటిది. మరి కొడుకు చెప్తుంటే ఎందుకు కోపం రాదండి? ఎక్కడున్నాడు వాడు అంటాడు. ఎక్కడున్నాడంటే మనకు అందరికీ భాగవత పద్యాలేనండి, గుర్తుపెట్టుకోండి. భాగవత పద్యాల్లో ఉన్నటువంటి మాధుర్య భక్తి, మాధుర్యం మనకి ఎక్కడా దొరకదు. సంస్కృత భాగవతంలో కూడా అంత మాధుర్యం లేదని చెప్పారు పెద్దలు. తెలుగు భాగవతంలో తెలుగు భాష, తెలుగు జాతి ఈ రెండూ కూడా పవిత్రం ఎప్పుడు అవినయి అంటే భాగవతం ఆంధ్రీకరించబడినప్పుడు అని మా గురువుగారి యొక్క ఉవాచ ఆయన చెప్పారు. అంతకుముందు అంత పవిత్రత లేదు, కానీ భాగవతం ఎప్పుడైతే ఆంధ్రీకరించబడిందో, తెలుగులోకి పోతనామాచ్యుల వారి చేత జయబడిందో, అప్పుడు తెలుగు భాషకి పవిత్రత వచ్చింది అని చెప్పారు. కలడ అంబోధి గలనందు గాలి, కలడ ఆకాశంబునం గుంభినిన్, గలడ అగ్నిన్ దిశలన్ బగళ్ళ నిశలన్, ఖజ్యోత చంద్రాత్మలం గలడం ఓంకారం. ఎక్కడ లేడండి? త్రిమూర్తులం త్రిలింగ వ్యక్తులం అంతట గలడీశుండు గలండు తండ్రి, వెదుగంగా నేల యాయా ఏడన్. ఎక్కడెక్కడ ఎక్కడని చెప్తావు నువ్వు?
సర్వాంతర్యామి అయిన విష్ణువు లేని చోటు లేదు, అంతటా వ్యాపించి ఉన్నాడు. ఒక బెలూన్ ఉంది, ఈ బెలూన్లో గాలి ఎక్కడుందంటే ఏం చెప్తావు? ఒక బెలూన్ ఊది ఉందండి, ఈ బెలూన్లో గాలి ఎక్కడుందండి అని అడిగితే సర్వాంతర్యామి గాలి బెలూన్ అంతటా నిండి ఉంది. ఈ సృష్టి అంతా కూడా విష్ణువు ఎక్కడున్నాడు అంటే విష్ణువు ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు, సృష్టిగా వ్యాపించి ఉన్నాడు. ఆ బెలూన్ అలా ఉబ్బి ఉండటానికి కారణం ఏంటంటే లోపల ఉన్నటువంటి గాలి. ఈ గాలి మొత్తం కూడా ఒక పర్టికులర్ బౌండరీ తోటి దాంట్లో బంధింపబడి ఉంది. అది వ్యాపించేటటువంటి తత్వం ఉన్నటువంటి వాయువు ఆ బెలూన్ అలా ఉబ్బి ఉంచేలా చేసింది. అలాగే విష్ణువు అనేటటువంటి తత్వము ఈ సృష్టి అంతా కూడా ఇలా ఒక సంకోచ వ్యాకోచాత్మకమైనటువంటి సృష్టిగా, ఒక స్పందనాత్మకమైనటువంటి సృష్టిగా ఈ విధంగా ఇలా వ్యాపించి ఉంది. ఈ సృష్టి అంతా ఇలా ఉంది అంటే మనం గ్యాలక్సీ అనండి, లేదంటే ఇంకొకటి అనండి, నీకు కనపడింది ఎంత దూరమైనా తీసుకోండి, ఇదంతా దీంట్లో ఉన్నటువంటి ఒకానొక మహా చైతన్యం ఏదైతే ఉందో అదే ఉంది. అందుకని ఎక్కడ లేడని చెప్తావు? అంతటా ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, నీటిలో ఉన్నాడు, పంచభూతాల్లో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు అని చెప్పి ఇందుగలడు అందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూసిన అన్నందే కలడు దానవాగ్నిని వింటే. ఇది అద్భుతమైనటువంటి శ్లోకం. ఇది రాని వాళ్ళు లేదు, ప్రతి వాళ్ళకి మనకు వచ్చేది. అలా అనంగానేటండి ఇక్కడ మనం భాగవతంలో చదువుకోవాల్సినటువంటి నృసింహావతార ఘట్టం అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటిది. హరి సర్వాకృతులం గలడంచు ప్రహ్లాదుండు భాషింప. మొత్తం సర్వాంతర్యామిగా హరి ఉన్నాడు అని చెప్పినప్పుడు సత్వరుండై ఎందును లేడని సుతున్ దైత్యుండు తర్జింప. శ్రీ నరసింహాకృతి నుండే నచ్చుతుండు నానా జంగమ స్థావరోత్కర గర్భంబులన్ని దేశంబుల నుద్దండ ప్రభావంబునన్. ఇది ఎంత అద్భుతమైనటువంటి విషయం అంటేనండి, సమస్త జగత్తులో ఉన్నటువంటి ప్రతి అణువులో కూడా నృసింహావతారంతో విష్ణువు మొత్తం జగత్తు వ్యాపించి ఉన్నట్ట. ఎందుకు? ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? ఇందుగలడు అందులేడని సందేహం వలదు అన్నాడుగా. ఎందులో ఉన్నాడో చూపించరా అంటాడేమోనని అందులోంచి బయటికి రావటానికి నృసింహమైనటువంటి ఆ ఆకృతి దాల్చి, ఎందుకంటే ఆయన ఏమన్నాడు? మనిషి కాదు, జంతువు కాదు, ఆకాశంలో కాదు, నీటిలో కాదు, ఆయుధంతో కాదు, రకరకాలు అడిగాడు కదా. మరి వీటన్నిటికీ కాకుండా ఒక విచిత్రమైనటువంటి ఆకృతితోటి ధర్మ సంస్థాపన కోసం హిరణ్యకశిపుణ్ణి సంహరించటానికి ఆయన ఆ విధంగా సమస్త జగత్తులో ఉన్నటువంటి ప్రతి అణువులో కూడా నృసింహాకృతి దాల్చి విష్ణు అలా ఉన్నట్టు. అచ్యుతుండు అని పదం వేశాడు ఇక్కడ, అంటే చ్యుతము లేనివాడు, అంటే నాశనము లేనటువంటి ఆ విష్ణుతత్వం, సర్వయాంతర్యామి అయినటువంటి తత్వం సమస్త జగత్తంతా వ్యాపించి ఉన్నదట. అంటే అణువులో నిండిపోయి ఉన్నాడట. ఏమంటే మరి అంతకు ముందు లేడా అంటే అంతకు ముందు కూడా ఉన్నాడు, మహా చైతన్య స్వరూపుడై ఉన్నాడు ఆయన. కానీ ఇప్పుడు నృసింహాకృతి దాల్చి ఉన్నట్ట, అద్భుతంగా ఉన్నట్ట. అప్పుడు ఏం చేశాడు? ఓహో అలాగా, అయితే ఈ స్తంభంలో చూపించగలవా అని అడిగాట. ఓ ఇంకా ఇక్కడ లేనివాడు అందులో ఎందుకు అని స్తంభాన్ని అరిచేత్తో చరిచేటండి, చూద్దాం ఎందులో ఉన్నాడేమోనని. ఆ నృసింహ ఆవిర్భావ ఘట్టం గనక మనం పోతనామాచ్యులు రాసింది కనుక చదువుకుంటే మనకి ఏంటంటే దురదృష్టవశాత్తు మనకి తెలుగు చదువుకోవటం రాదు. మనం తెలుగు వాళ్ళమే అయినా కూడా అందులో ఇచ్చినటువంటి పద్యాలు చదువుకోవడం అనేటటువంటిది రాదు మనకి. ఒకప్పుడు మనకి ఏ సెకండ్ లాంగ్వేజ్ గానో ఇంకొక లాంగ్వేజ్ గానో తెలుగు ఉన్నప్పుడు అందులో పద్యాలు ఉండేవి. ఆ పద్యం ఎలా చదవాలి, దాన్ని ఎక్కడ విడదీసుకోవాలి, దానిలో అర్థం ఎలా వస్తుంది అనేటటువంటి ఒక ప్రక్రియ ఉండేది, ప్రతి ఒక్కళ్ళకి నేర్పేవాళ్ళు. ఛందస్సులు, వ్యాకరణం, అంటే ఇప్పుడు ప్రత్యేకంగా తెలుగు తీసుకొని దాని మీద వెళ్తున్న వాళ్ళకే చెప్తున్నారు కానీ ఒకప్పుడు అందరికీ ఉండేదన్నమాట అవన్నీ. అప్పుడు ఎప్పుడైతే అన్నాడో నృసింహ ఆవిర్భావం ఎలా జరిగింది అన్నది చదువుకోవాలి. అది చదువుకుంటే తెలుస్తుంది. ఎంత బాగా రాశాడంటే, ఇప్పుడు ఒక స్తంభాన్ని బద్దలు కొట్టినప్పుడు ఎలాంటి శబ్దాలు వస్తాయో అన్నీ రాశాడు ఆయన అందులో. ఛట ఛట స్ఫట స్ఫట ఆ పదాలు ఎలా వాడాడంటే అందులో నుంచి నృసింహ ఆవిర్భావం అనేటటువంటిది జరిగింది. ఒక విచిత్రమైనటువంటి ఆకృతితోటి సింహము తల, మానుష శరీరము, మరి చతుర్బాహువులు, అందులో ఉన్నటువంటి శంఖ చక్ర కదా పద్మాలు, మరి రకరకాలుగా ఉన్నటువంటి ఇవన్నిటన్నిటితోటి ఎంతో శుభలక్షణమైనటువంటి నృసింహాకృతితోటి ఆయన అందులోంచి బయటపడి ఆ హిరణ్యకశిపుణ్ణి కేవలం ఏది ఆ గడప మీద కూర్చోబెట్టి అది పగలు సాయంత్రం కాని సంధ్యా సమయంలో గోళ్లతోటి చీల్చి చెండాడి సంహారం అనేటటువంటిది, దుష్ట శిక్షణ అనేటటువంటిది చేసిన తరువాత శిష్ట రక్షణ జరగటం అనేటటువంటిది నృసింహ ఆవిర్భావ ఘట్టం. దయచేసి చక్కగా చదువుకోండి, దానికి కావాల్సినటువంటివి ఎన్నో ఉన్నాయి.
ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ నృసింహ జయంతి అనేటటువంటిది, నృసింహావతారం అనేటటువంటిది సద్యోజాతంగా అప్పటికప్పుడు జరిగి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటటువంటిది చేసినటువంటి ఒక మహా అవతారం. అందుకనే నృసింహావతారం గురించి చెప్పినప్పుడు నృసింహ మంత్రాలు కానీ లేదంటే నృసింహ ఉపాసన కానీ ఎన్నో రకాలుగా ఉంటాయి. అవన్నీ వేరువేరు. అయితే దేనికి మనం ఇప్పుడు మామూలుగా శంకరాచార్యుల వారి గురించి కూడా ఒక విషయం చెప్తారు. ఆయన నృసింహ కరావలంబ స్తోత్రం అని ఒక కరావలంబ స్తోత్రం ఉంది. శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం. ఆయన ఏ సందర్భంలో రాశారండి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం? మామూలుగా ఏం చెప్తారంటే ఆయన ఎక్కడికో వెళుతుంటే ఎవరో ఒక తాంత్రికుడు ఏదో మనుషుల్ని బలిచ్చి ఒక తంత్ర విద్య ఏదో శక్తులు పొందాలనే ఉద్దేశంతో వెళ్తుంటే శంకరాచార్యుల వారిని ఎత్తుకుపోయి ఆయన బలి ఇవ్వటానికి సిద్ధం అవుతున్నట్టే. మరి తీసుకెళ్లి టక్కన బలి ఇవ్వరు కదా. ఆయన ఏదో ప్రయత్నాలు ఏవో చేసుకుంటూ ఉండి మరి ఆయన బలి ఇవ్వాలి అనుకునే సందర్భంలో ఆయనకి రాముణ్ణి ప్రార్థించలా, కృష్ణుణ్ణి ప్రార్థించలా, మరి ఇంకా ఏ అవతారాన్ని ప్రార్థించలా, నృసింహ అవతారాన్ని ప్రార్థించాడు ఆయన. ఆ నృసింహ కరావలంబ స్తోత్రం కనుక చదువుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. అందులో ఆయన ప్రార్థించిన తర్వాత ఆయన అక్కడి నుంచి రక్షింపబడ్డాడు అని చెప్పేసి చెప్తారు. ఈ నృసింహ కరావలంబ స్తోత్రం అంటే శ్రీ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబ అంటే నన్ను చేయిచ్చి ఆదుకో స్వామి. సంసార సాగర విషదర్పక దగ్ధ మహోగ్ర తీవ్ర దంష్ట్రాగ్రకోటి పరిదష్ట వినష్టమూర్తే నాగారి వాహన సుధాబ్ది నివాస శౌరే లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. సంసార సాగర విశాల కరాళ కాల నక్ర గ్రహ గ్రసిత నిగ్రహ విగ్రహస్య యగ్రస్య రాగ విచయోర్మిని పీడితస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. చదువుకోండి, చాలా బాగుంటుంది. స్వామిని అలా దర్శిస్తూ గుర్తుంచుకోండి, ఉగ్రత్వం అనేటటువంటిది దుష్ట సంహారంలోనే ఉంటుంది, శిష్ట రక్షణలో ఉగ్రత్వం ఉండదు. అటువంటి ఉగ్ర నరసింహమూర్తి ఎప్పుడైతే ఆవిర్భావం జరిగిందో, హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత అందరూ ఆయన దగ్గరికి లక్ష్మీదేవితో సహా ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి స్వామి ఇక నీ ఉగ్రత్వాన్ని ఉపసంహరించు అని చెప్పటానికి భయపడుతున్న సమయంలో పిల్లవాడైనటువంటి ప్రహ్లాదుని పంపిస్తారు. స్వామి నీ కోసం ఆవిర్భవించాడు, నిన్ను రక్షించడం కోసం ఆవిర్భవించాడు, కాబట్టి నువ్వు స్వామి దగ్గరికి వెళ్ళి స్వామిని శరణు వేడి ఆయన శాంతింపజేయమని అడిగితే ఆ ఉగ్రత్వం నుంచి ప్రహ్లాదుడి కోసం శాంతి పొందుతాడు నృసింహస్వామి. అటువంటి నృసింహస్వామి మనలో కూడా ఉంటాడు. మనలో ఉన్నటువంటి మరి స్తంభాన్ని బద్దలుగొట్టుకు రావటం అంటే దానికి ఏదో ఉండాలి కదా, మరి దాని గురించి కూడా మనం చెప్పుకోవాలి. మరి నృసింహస్వామి ఎంతసేపు బయట ఉన్న మన చిత్రపటం చూస్తానో గుడికెళ్ళి విగ్రహం చూస్తేనో కాదు, నీలో ఉన్నటువంటి వెన్నుముక, ఆ వెన్నుముకలో ఉన్నటువంటి సుషుమ్న, ఆ సుషుమ్నలో ప్రవహిస్తున్నటువంటి చైతన్యం, ఆ చైతన్యానికి మూలమైనటువంటి ఉనికి, అదే స్తంభం. అటువంటి స్తంభంలో నృసింహ ప్రజ్ఞ ఎప్పుడూ ఉంటుంది మనకి. మనం ఎప్పుడైతే నృసింహ అవతారం గురించి కానీ, నృసింహ శక్తి గురించి కానీ, నృసింహ మంత్రం కానీ ఎప్పుడైతే మనం ఉపాసన చేస్తున్నామో, లేకపోతే ధ్యానం చేస్తున్నామో, లేదంటే ఆ మంత్ర జపం చేస్తున్నామో, మనలో ఉన్నటువంటి ఆ శక్తి మనల్ని నిరంతరం కాపాడుతుంది. దానిని బద్దలు కొట్టుకొని రావడం అంటేనే సుషుమ్న నుంచి శక్తి ప్రవాహం ఊర్ధ్వంగా వెళ్ళి కుండలిని శక్తి ప్రవాహం, ఇలా రకరకాలుగా చెప్తారు. ఒకే శక్తికి ఎన్నో రకాలైనటువంటి దాని రూపాల్లో మనకు చెప్తారు. అటువంటి నృసింహ జయంతి మనం 2 రోజుల క్రితం చేసుకున్నాం. మరి ఎందుకండి ఇవన్నీ? ఎందుకు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ? మరి అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి కదా. దేనికి వస్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం తెలుసుకోవాలి కదా. అలా మరి మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే మనకు కావాల్సినటువంటి వికాసం కలుగుతుంది. ఆ వికాసం నుంచి మనకు కావాల్సినటువంటి స్థిరత్వంలోకి మనం ప్రవేశిస్తాం. అలా ప్రవేశించాలంటే మనం మనస్సు నుంచి బుద్ధి అనేటటువంటి కక్షలోకి మనం వెళ్ళాలి. బుద్ధి కక్షలోకి ఎలా వెళ్తాం తెలుసుకోవాలి. మామూలుగా మనకు ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది, ఎందుకు సార్ ఈ దుష్టులు అంటారు, ఈ దుష్టుల్ని సంహారం చేస్తారు, శిష్టుల్ని రక్షిస్తారు అంటారు కదా, మరి దుష్టులు అన్నవాళ్ళు కూడా మరి రాజ్యపాలనం బాగానే చేస్తుంటారు కదా అని చేస్తారు, కానీ సమత్వం ఉండదు. అది ముఖ్యం. హిరణ్యకశిపుడి పాలనలో సంతోషించిన వాళ్ళు లేరా? ఉన్నారు. దుర్యోధనుడి పాలనలో సంతోషించిన వాళ్ళు లేరా? ఉన్నారు. కంసుడి పాలనలో సంతోషించిన వాళ్ళు లేరా? మరి రావణాసురుడి పాలనలో ఉన్నారు. కానీ సమత్వం లేదు.
ధర్మాన్ని నిలబెట్టడం అనేటటువంటిది ఎక్కడ వస్తుందంటే సమత్వంలో వస్తుంది. ఈ సమత్వానికి ఎలా వస్తుందంటే యోగ స్థితిలో ఉన్న వాడి దగ్గర వస్తుంది. ఆ యోగ స్థితిలో ఉన్నప్పుడే సమత్వం యోగముష్యతే అనేటటువంటి విషయాన్ని భగవద్గీతలు ఎందుకు చెప్పాడు? సమత్వం కావాలి. సమత్వంలో ఉన్నప్పుడు ధర్మాన్ని నువ్వు నిలబెట్టగలవు. ధర్మాన్ని నిలబెట్టాలి అంటే నీలో ఆ సమత్వం అనేటటువంటిది కావాలి. అది లేకపోతే కుదరదు. విష్ణువుని సంహరిస్తాను అనేటటువంటి ఉద్దేశంతో విష్ణువుని నమస్కరించిన వాడిని అందరినీ కొట్టి, చెప్పాను కదా ఇందాక, నిలువుబొట్లు తీసి పెండికట్లు పెట్టామని అని చెప్పాడని. మరి అలా ఉంటే సమత్వం ఎలా ఉంటుంది? వాడు ఎవడో కాదు నేనే దేవుణ్ణి అనేటటువంటి పరిస్థితుల్లో నేను దేవుడు, నేను దైవము, నేను సర్వాంతర్యామి, కరెక్ట్. ఇప్పుడు భగవద్గీతలో చెప్పిన విధంగా కనుక మనం ఆలోచిస్తే నేను సర్వాంతర్యామి. అంతేగాని నేను అనుకునే నేనే సర్వాంతర్యామి అన్నామంటే నీలో ఉన్నటువంటి అహంకార పురుషుడు తనని సర్వాంతర్యామిగా చెప్పుకుంటూ తనలో ఉన్నటువంటి ఆ అహంకార తత్వాన్ని ఏలుతూ జగత్తంతా నిండి ఉన్నటువంటి అంతర్యామి తత్వాన్ని ధిక్కరిస్తూ ఎప్పుడైతే నువ్వు ఉంటావో అది సమత్వం అవ్వదు. అందుకని ఏం జరుగుతుంది? అవతల వాడిని మనం హింసిస్తూ ఉంటాం. మనకి నచ్చని వాడిని లేదా మనల్ని మెచ్చని వాడిని. ఆ స్థితిలో మరి జరగాలి కదా, దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ జరగటం వల్ల మళ్ళీ ఒక సమత్వం, ఒక బ్యాలెన్స్ అనేటటువంటిది ఏర్పడుతుంది. దానికోసమే అవతారాలు అనేటటువంటి వస్తూ ఉంటాయి. అది ఈ వైశాఖ మాసంలో రావటం అనేటటువంటిది ఒక విశిష్టమైనటువంటి స్థితి. ఎందుకంటే భూమికి అవతారం దిగి వస్తుంది. భూతత్వపు రాశికి స్థిర రాశి కదా మనకి ఇది, ఈ వృషభ రాశి అనేటటువంటిది ఇక్కడ జరుగుతుంది. అది మన స్థిరత్వం ఏర్పరచాలి, మళ్ళీ ఒక సమత్వం రావాలి, మళ్ళీ ఒక ధర్మ సంస్థాపన అనేటటువంటిది జరగాలి. అది నృసింహ జయంతి గురించి మనం ఏదో మరొకసారి తలుచుకోవటం అనమాట. స్వామిని తలుచుకున్నంత మాత్రంలోనే మనలో కొన్ని రకాలైనటువంటి కెమిస్ట్రీ జరుగుతుంది. మనలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి నిజంగా గనక నరసింహ అవతారానికి సంబంధించినటువంటిది కానీ, నృసింహ ఉపాసన కానీ, ఏమండి మరి ఇదేనా, మిగిలినవి లేవా అని అనుకోవచ్చు. ఇది సద్యోజాతంగా చెప్పాను కదా, అప్పటికప్పుడు జరిగినటువంటి ఒకానొక అవతారం. అందుకే శంకరాచార్యులంతటి వారు కూడా నృసింహస్వామిని ఆ సందర్భంలో ప్రార్థన చేయటం వల్ల ఆయన రక్షింపబడ్డారు అనేటటువంటిది ఒక కథ మనకు చెప్తారు. ఈ విధంగా మనం చేస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఈ అరిషడ్ వర్గాలు కొంత మనల్ని బాధించకుండా రక్షింపబడటానికి అవకాశం ఉంటుంది. ఎందుకు రక్షింపబడాలి? ఎందుకంటే మనం అనుకునేటటువంటి అహంకార పురుషుడు, అహంకార ప్రజ్ఞ, లేదంటే అజ్ఞానపూరితమైనటువంటి మన భావం, మనం అనుకుంటున్నాము, మనం ఏమనుకుంటున్నాం మన గురించి? ఏమంటే నా పేరు సో అండ్ సో, మా ఊరు సో అండ్ సో, మా ఆవిడ, మా ఆయన, మా పిల్లలు, మా ఆస్తులు, మా గోళ్ళు, ఇవే కదా నిత్యం మనం లేచిన దగ్గర నుంచి. పోనీ ఇవన్నీ ఉన్నాయి, సంతోషంగా ఉన్నామా? లేవు. సంతోషం అట ఒక దివ్య లక్షణం అట. ఆనందం భగవంతుడి యొక్క వ్యక్త రూపము అని చెప్పారు. ఎవరైతే ఆనంద స్థితిలో నిరంతరం నిష్కారణంగా ఆనందంగా ఉండటం, నిష్కారణంగా సంతోషంగా ఉండటం, దానికి ఏం పర్టికులర్ రీజన్ ఏమి ఉండదు, అటువంటి వాడికి అంటే దేశకాల పరిస్థితులు కానీ పరిసరాల ప్రభావానికి అతీతంగా తనకు కలిగిన దానికి దైవదత్వంగా భావించి స్వీకరించి హ్యాపీగా ఉండేటటువంటి వాళ్ళలో ఉండేటటువంటి సంతోషం ఒక దివ్య లక్షణం. అది భగవంతుడి యొక్క వ్యక్త రూపం అన్నారు. అంటే దైవం వాడి నుంచి ఆ విధంగా వ్యక్తం అవుతున్నాడు అని చెప్పారు. అప్పుడు ఏమవుతుంది? ఈ సంతోషం వల్ల ఏమవుతుంది? మనసు మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్కి అది ఎఫెక్ట్ అవ్వదు. అలా ఎప్పుడైతే మన మైండ్ ఎఫెక్ట్ అవ్వలేదో దానివల్ల మనకి ఆటోమేటిక్గా మనకి బలము, ఆరోగ్యం, దీర్ఘాయువు ఇవన్నీ వస్తాయి. లేకపోతే ఏమవుతుంది? తద్వ్యతిరేకంగా ఉంటుంది మనకి. ఇలా సంతోషంగా ఆనందంగా ఉన్నటువంటి వాడు తాను సుఖంగా సంతోషంగా ఉండటమే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా సుఖాన్ని సంతోషాన్ని కలిగించగలడు. వాడి వల్ల నాకు దుఃఖం వస్తోందండి అంటాడు. వాడు నన్ను బాధ పెడుతున్నాడంటే వాడు ఏం చేయకపోవచ్చు, కానీ వాడి ఎడల నీకున్న భావం, నీ థాట్ ప్రాసెస్, వాడి గురించి నువ్వేమనుకుంటున్నావో అనేటటువంటి నీ భావన నిన్ను బాధ పెడుతుంది, కానీ వాడి ప్రవర్తన కాకపోవచ్చు. నిజంగా వాడి ప్రవర్తన బాధ పెడుతుంటే అది వేరే విషయం. వాడి ప్రవర్తన కాకుండా వాడు ఏం చేయలేదు, బాగానే ఉన్నాడు. సార్ నేను వాడు ఫ్రెండ్స్ని, కానీ ఈ మధ్య వాడు నాతో తిరగకుండా వేరే వాడితో తిరుగుతున్నాడు, ఇదేం ఫ్రెండ్షిప్ సార్ అంటే తప్పే ఉంది. వాడిని అడిగితే అదేమిటంటే వాడు కూడా నాకు ఫ్రెండే, పోనీ అందరం కలిసి వెళ్దామంటే కాదు వాడు వద్దంటాడు, వాడికి పడదు. ఇలా మనం ప్రపంచంలో చూస్తూ ఉంటాం కదా. అలా నిరంతరం ఆనంద స్థితిలో ఉండేటటువంటి వాళ్ళకే
అమరత్వం సిద్ధిస్తుందని చెప్తారు. అమరత్వం అంటే వాడు ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు, ఆనందంగా ఉన్నవాడు ఎప్పుడూ ఉంటాడు. అయితే ఏం చెయ్యాలి? ఇదే కదా. దీనికి మామూలుగా మనకి ఏం చెప్తారంటే, మనల్ని ఏదైతే బాధ పెడుతోందో అది పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి, మనం ఆనంద స్థితిలో ఉంటాం. ఇది మనం చేయవలసినటువంటి ఒకానొక గొప్ప సాధన అని చెప్తారు. ఇటువంటి సాధన మరి ఆనందంగా ఉండాలనుకుంటున్నాం కదా, ఎలా ఉండాలండి? ఏమీ లేదు నాన్న, ఒకటే, ఆనందంగా ఉండటమే. ఆకలి లేకుండా ఉండాలంటే భోజనం చేయాలి. నువ్వు దాని గురించి ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత ఆలోచించినా ఆకలి పోదు, తింటమే. ఇంకే చేసినా నువ్వు దానికంటే వేరేగా ఉన్నావు, ఆలోచిస్తున్నావు, ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళలా. నిజానికి ప్రతి ఒక్క జీవికి కూడా భగవంతుడు ప్రసాదించినటువంటి స్థితి, ద న్యాచురల్ స్టేట్ ఆఫ్ ఎవ్రీ బీయింగ్ ఈజ్ ఎ బ్లిస్, ఎ జాయ్. కానీ మనం ఏం చేసామంటే, ప్రపంచంతో ఉండటం వల్ల ప్రపంచంలో మనకు అది కావాలి ఇది కావాలని మన ప్రవర్తన వల్ల కానీ, మన బిహేవియర్ వల్ల కానీ, మన థాట్ ప్రాసెస్ వల్ల కానీ, మనం మాట్లాడే మాటల వల్ల కానీ, మనం రకరకాలుగా అనేక కష్టాలు, బాధలు అవన్నీ మనం తెచ్చుకుంటున్నాం. నిజానికి ద ఒరిజినల్ స్టేట్ అది కాదు. దానికి మనకు ఏం కావాలంటే వివేకం కావాలని చెప్పారు. వివేకం అంటే యుక్తాయుక్త విచక్షణ బుద్ధి, దీన్నే బుద్ధి అంటారు. భగవంతుడు ఏం చెప్పాడు? వ్యవసాయాత్మక బుద్ధి కావాలని చెప్పాడు కదా. నీవు నా మనస్సు నా యందు నిలుపు, నీ బుద్ధిని నా యందు నిలుపు. భగవద్గీత మనకు చెప్పింది కదా. దాన్ని చెప్పుకొని పొట్టుకొట్టు పోసాం. ఇక్కడ నా యందంటే ఏం లేదండి, చెప్పిన వాడు కృష్ణుడు కాబట్టి కృష్ణుడు యందు కాదు. నా యందంటే నీలో ఉన్న నేను, అది అంతర్యామి అయినటువంటి వెలుగు. ఆ వెలుగే మనం ఇందాక చెప్పుకున్నటువంటి నృసింహుడు. నీలో నరుడు ఉన్నాడు, సింహము ఉన్నది. ఈ సింహము అనేటటువంటి స్థితి నుంచి హంస అనేటటువంటి స్థితికి మనం వెళ్ళాలి. మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాల కారణంగా నరసింహ స్థితి అంటే అదే. నరసింహం ముందు ఆయన ఏం చేశాడు? ఆయన లేపేశాడు. దుష్ట శిక్షణ అయిపోయింది, శిష్ట రక్షణ అనేటటువంటిది జరిగింది. హంస, సింహ, సోహం, ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి శబ్దాలు. అది మనలో నిరంతరం ఉన్నాయి. అవి ఇలా నా యందు నేను అనేటటువంటి అంతర్యామి అయిన వెలుగు ఎప్పుడైతే దాంట్లో మన మనస్సు బుద్ధి నిలుస్తుందో ఆ స్థితిని ఆనంద స్థితి అంటారు. ఆ స్థితికి వెళ్ళాలి. దానికోసమే మనకి ఎలా వెళ్తాము, ఎలా సాధన చేస్తాం సార్ అంటే, దీనికి ఏమైనా ఒక మంత్రం తీసుకొని జపం చేయాలా? 108 సార్లా, లేదంటే 10,000 సార్లా, 1,00,000 సార్లా? నెంబర్ కాదు ముఖ్యం, నీ మనసు అందులో నిలవటం ముఖ్యం. ఒక్కసారి చేసినా నిలవచ్చు, 100 సార్లు చేసినా నిలవకపోవచ్చు, 1,00,000 సార్లు చేసినా నువ్వు తిప్పే మాల మీదే నీ మనసు ఉంటుంది, కానీ నువ్వు చేసే మంత్రం మీద ఉండదు అని చెప్పారు. అందుకని ఏం చేయమంటారు? సహజీవనము. సహజీవనం అంటే ఇప్పుడు మనం వాడేటటువంటి ఒక చెత్త మీనింగ్ కాదు. అంటే సేవతోటి, మంచి వాళ్ళతోటి, వాళ్ళ సాంగత్యంతో, పెద్దవాళ్ళు అంటే సత్పురుషులు, లేదంటే లైక్ మైండెడ్ పీపుల్ అంటే నువ్వు మంచి అనుకున్నావు అనుకో, అలా మంచి కావాలనుకునేటటువంటి వాళ్ళతోటి ఉండటం, లేదా ఆల్రెడీ మంచిగా జీవిస్తున్న వాళ్ళతోటి ఉండటం, చక్కగా ధర్మ ప్రకారం సంతోషంగా ఏదో సాధన చేసుకుంటూ జీవిస్తున్నటువంటి వాళ్ళతోటి నువ్వు కూడా సాంగత్యంతో జీవించటం, సేవ చేయటం. ఎప్పుడైతే నువ్వు సేవాధర్మాన్ని నువ్వు అనుసరిస్తున్నావో నిష్కారణంగా, కర్మణ్యేవాధికారస్తేలాగా, నువ్వు దాని నుంచి నువ్వేమి ఎక్స్పెక్ట్ చేయకూడదు. అదిగో వాడికి నేను హెల్ప్ చేశాను కదా, వాడు నాకు హెల్ప్ చేయలేదు, కనీసం వాడు నన్ను కూడా గుర్తించలేదు, ఇట్లాంటి పైన పొరలన్నీ పోవాలి. పరిపూర్ణమైన సేవ, లోపల ఉన్నటువంటి అంతర్యామికి, వాడిలోనూ జీవుడున్నాడు, నాలోనూ జీవుడున్నాడు, వాడిలో ఉన్నటువంటి జీవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు వాడికి హెల్ప్ చేయడానికి, అంతే తప్ప అంతకంటే వేరే ఏం లేదు, దీనికి అంతటికీ మూలమైనటువంటి అంతర్యామి తత్వం ఉంది అనేటటువంటి భావనతోటి ఉన్నప్పుడు మనలో ఆనంద స్థితి అనేటటువంటి దానికి, హ్యాపీనెస్ అనేటటువంటి దానికి అడ్డంగా ఉన్నటువంటి లేయర్స్ అన్ని మెల్లిమెల్లిగా పోతాయి. ఇవన్నీ ఒక్క రోజులో ఓవర్ నైట్ జరిగేవి కాదు, గుర్తుపెట్టుకోండి. అది ఆ జీవుడు ఉన్నటువంటి స్థితి, ఆ మనిషి ఉన్నటువంటి స్థితిని బట్టి ఉంటుంది. కొంతమందికి సంవత్సరంలో కావచ్చు, కొంతమందికి ఒక జన్మ పట్టచ్చు, తెలియదు. కానీ నిరంతరం దాన్ని కొనసాగించాలి. సేమ్ ఎగ్జాంపుల్ మా గురువుగారు చెప్పింది, అద్భుతమైన ఎగ్జాంపుల్. ఎంతసేపు సైకిల్ తొక్కాలండి అంటే, పడకుండా ఎంతసేపు ఉండాలో అంతసేపు నువ్వు సైకిల్ తొక్కుతూనే ఉండాలి. ఇంత దూరం కార్ డ్రైవ్ చేసుకొచ్చానండి, ఒక అరగంట నిద్రపోతాను అంటే కుదరదు. అది కావాలి. ఇప్పుడు నువ్వు నిరంతరం ఇలా సేవ చేసుకుంటూ ఉండటమే ఇతర జీవులకి.
సో ఈ విధానాన్ని మనకి ఆచరణాత్మకంగా ఎవరైతే బోధిస్తారో వాళ్ళనే మాస్టర్స్ లేదా పరమ గురువులు అంటారు. అంటే ఆ స్థితికి వాళ్ళు, ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థితి నుంచి ఆ స్థితికి వాళ్ళు ఉద్ధరింపబడ్డారు. ఎవరు ఉద్ధరించారు వాళ్ళని వాళ్ళే ఉద్ధరించుకున్నారు. సాధన ద్వారా వాళ్ళు ఆ స్థితికి వెళ్ళారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, నిత్య జీవితంలో ప్రతిరోజు వాళ్ళు కూడా వాళ్ళ కర్తవ్య పాలన చేస్తూ, వాళ్ళు చేయవలసినటువంటి పనులు చేస్తూ, అంటే దే రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేస్తూ, ఈ అమరత్వం అనేటటువంటి దాన్ని సిద్ధి ఆ పొందటానికి కావాల్సినటువంటి మార్గాన్ని వాళ్ళు ఫాలో అయ్యి, ఎలా ఫాలో అయ్యారంటే మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. అంతకుముందు వెళ్ళిన వాళ్ళ మార్గాన్ని వాళ్ళు ఫాలో అయ్యారు. ఫాలో అయ్యి మీరు కూడా ఇలా రండి, మేము అంతకుముందు ఫాలో అయిన వాళ్ళ మార్గంలో వెళ్ళాం, ఇప్పుడు మేము ఫాలో అవుతున్నాం, మీరు మమ్మల్ని ఫాలో అయితే మీరు కూడా ఆ స్థితికి వస్తారు అనేటటువంటి దాన్ని మనకిస్తారు. నిజానికి సనాతన ధర్మంలో ఉన్నదే అది, గురు పరంపర అంటారు దాన్నే. దానికోసమే మనకి భగవతత్వం ఇచ్చారు. దానికోసమే భగవంతుణ్ణి గ్రహించి మనందరం మర్చిపోయిన వాళ్ళకి మనకి తిరిగి గుర్తు చేయడానికి కావాల్సినటువంటి రకరకాలైనటువంటి వాటన్నిటిని మనకు అందించారు. దానికోసమే ధ్యానాలు ఇచ్చారు. ఎంతో ప్రక్రియలు, ఎవరికి ఏది ఇష్టమో మనకేం తెలుసు. హోటల్కి వెళ్తే మా హోటల్లో ఓన్లీ ఒక్కటే ఉందండి, మీ హోటల్లో ఏమున్నాయి ఇవాళ బ్రేక్ఫాస్ట్ కానీ అడిగితే వాడు ఇడ్లీ, పూరి, చపాతి అదేదో చెప్తాడు. ఒక పెద్ద లిస్ట్ చదువుతాడు, లేదంటే మనకు ఒక మెనూ ఇస్తాడు, దాంట్లో మెనూలో అరగంట పడుతుంది మనం సెలెక్ట్ చేసుకోవడానికి. లేదండి గినువులు ఏం లేవు, మా హోటల్లో కేవలం ఉప్మా ఉంటుంది, ఇష్టమైతే తినండి లేకపోతే లేదనుకోండి. వాడు ఆ రోజున పూరి తిందామని వెళ్ళాడు, కానీ హోటల్లో ఏం లేదు. ఆ హోటల్లో ఎప్పుడు వెళ్ళినా ఉప్మానే ఉందనుకోండి, మళ్ళీ వెళ్తామా? వెళ్ళాం. ఆ ఉప్మా ఇష్టమైన వాడే వెళ్తాడు. ఇన్ని రకాలుగా ఎందుకు పెట్టాడు వాడు? ఎవరికి ఏది ఇష్టమో తెలియదు కాబట్టి. అలాగే ఏ జీవుడికి ఏది ఇష్టమవుతుందో తెలియదు కాబట్టి మహర్షులు వాళ్ళు ఎన్ని రకాల ప్రయోగాలు చేశారో మనుషుల మీద. అంటే ఇప్పుడు ఈ హోటల్ పెట్టినట్టు ఒక్కొక్క ఋషి ఒక్కొక్క హోటల్ పెట్టి అక్కడికి వచ్చే జీవులకు వాళ్ళ ఇష్టాలన్నీ తెలుసుకుంటూ దాని ప్రకారం ఎన్నో రకాలైనటువంటి మనం ఎలా పదార్థాలు జీవులు మనకి హోటల్లో తయారు చేస్తారో, అట్లాగే మహర్షులు కూడా ఒక్కొక్క జీవుడికి ఎన్నో జన్మల్లో కానీ ఎన్నో యుగాల్లో కానీ ఆ ఉన్నటువంటి విషయాలన్నీ తీసుకొచ్చి మనకి వీటన్నిటిలో ఇచ్చారు. అవేవో ఊరికే ఖాళీగా కూర్చొని పోసుకోలు కబుర్లు చెప్పుకుంటూ రాసినటువంటి గ్రంథాలో ఉపనిషత్తులో కాదు. వాటిలోకి మనం వెళ్ళం కాబట్టి బతికిపోయాం. అందుకే ఏదో మన ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనకి ఈ భగవత్ స్మరణ లేదంటే మనం భగవంతుడు నచ్చటం, మా గురువుగారు నమ్మకం కాదని నచ్చటం అన్నారు. నచ్చటం అంటే, నమ్మకం అంటే మళ్ళీ నీకు అక్కడ ఏదో ఒకటి నిన్ను నమ్మకించాలి. నమ్మకించటం అంటే ఏదో నాకు ఇది అయింది, దేవుడికి దండం పెట్టా, ఆంజనేయ స్వామి కొబ్బరికాయ కొట్టా, పరీక్షల్లో నాకు 100 మార్కులు రావాలనుకున్నా, 100 మార్కులు కొబ్బరికాయ కొట్టాడు. వీడి కెపాసిటీ 35, కానీ ఆంజనేయ స్వామికి 100 మార్కులు, అందుకని ఏమైనా వీడికి 45 వచ్చినాయి, ఏదో లేండి పాస్ అయ్యాం అని అనుకుంటాడు వాడు. కాబట్టి ఏదో కొంచెం పర్వాలేదు, ఆంజనేయ స్వామి బెటరే. మన కోరికలు ఇలా ఉంటాయి. పర్లేదు సార్, ఏముంది, కొండకి వెంట్రుక కట్టాం, వస్తే కొండ వస్తుంది, పోతే వెంట్రుకకి, ఇలా ఉంటాయి మన సామెతలు కానీ మనం చేసేవి. అది కాదు కావాల్సింది, నచ్చటం కావాలి. నచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక అమ్మాయి ఒక అబ్బాయి నచ్చారండి, నచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ మధ్య ప్రేమ పుడుతుంది, నమ్మకం కాదు. నచ్చిన తర్వాత నీకు కావాల్సింది ఒక ట్రస్ట్, అది మనుషుల మధ్య. ఎందుకంటే అరిషడ్ వర్గాలతోటి మనుషులు ఏర్పడి ఉన్నారు కాబట్టి నచ్చటం నచ్చకపోవడం అనేటటువంటి ఒక పరిస్థితి ఉంది కాబట్టి ఆ స్థితిలో నువ్వు నచ్చినప్పుడు ఒక రకంగా, నచ్చనప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తావు కాబట్టి నీకు నచ్చటాలు నమ్మకాలు అవన్నీ ఉన్నాయి. కానీ భగవంతుడి విషయంలో నీకు నచ్చటం కావాలి. ఎప్పుడైతే నచ్చుతావో నీలో ఆ భగవంతుడిని దింపుకుంటావు, నిరంతరం అది నీకు గుర్తుంటుంది. నీ భావంలో భగవంతుడు ఎప్పుడైతే ఉన్నాడో నీ స్వభావం మారుతుంది, నీ భావం మారుతుంది, నీ ప్రవర్తన మారుతుంది, అన్నీ మారతాయి. ప్రతి కర్తవ్యాన్ని కూడా భగవత్ సేవగా నిర్వహించే వాళ్ళకట బరువు బాధ్యతలు అనేవి ఉండవట. వాళ్ళు చక్కగా వాళ్ళ కర్తవ్యాలను నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోతారు. దానికి మనకి వైశాఖ పౌర్ణమి ఎలా ఉపయోగపడుతుంది అంటే, దీనికి చాలా ఉన్నది మనకి ఇంకా చెప్పుకోవాలి అంటే. ఈ వైశాఖ పౌర్ణమి అనేటటువంటి సందర్భంలో విశాఖ వ్యాలీ హిమాలయాల్లో ఉన్నటువంటి ఒక పర్వత శ్రేణుల్లో ఒక రహస్యమైనటువంటి పరమ గురువులు, సూక్ష్మ వాళ్ళు ప్లస్ సాధకులు, ప్రపంచంలో ఉన్నటువంటి ఎందరో సాధకులు ఈ సమయంలో, ఈ పౌర్ణమి ఘడియల్లో అక్కడికి వెళ్ళి, ఇప్పుడు మనం పౌర్ణమి ఘడియల్లోనే ఉన్నాం ఇది చెప్పుకుంటున్నప్పుడు, ఆ సందర్భంలో అక్కడ ఒక కాంగ్రిగేషన్, ఒక సమావేశం జరుగుతుంది అని, అది డిఫరెంట్ లెవెల్లో ఉంటుందని, దివ్య ప్రణాళికని అందుకున్నటువంటి, అంటే ఎక్కడో సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి లోకాల్లో జరిగేటటువంటి ఒకనొక దివ్య ప్రణాళిక సందర్భంగా, అంటే ప్రపంచానికి అందించవలసినటువంటి ప్రణాళిక
ఆ ఉన్న అత్యున్నత స్థితి నుంచి భూమి జీవులకు అందించడానికి మధ్యలో రకరకాల గ్రెడేషన్స్ ఎలాగైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఈ సమావేశంలో వాళ్ళు దానిని అందుకొని ప్రపంచానికి అందించడం కోసం ఒక ప్రణాళిక అనేటటువంటిది ఇప్పుడు మామూలుగా సిఇఓ దగ్గర నుంచి కింద పనిచేసే వాళ్ళ వరకు కూడా ఎలా వస్తుంది, ఆయన దగ్గర నుంచి డైరెక్టర్స్ నుంచి మళ్ళీ తర్వాత వైస్ ప్రెసిడెంట్ నుంచి దగ్గర ఎలాగైతే మేనేజర్స్కి వచ్చి మన మనుషులకు ఎక్కడి దాకా అయితే ఎలా వస్తుందో అలాగే ఈ దివ్య ప్రణాళిక అనేటటువంటిది డిఫరెంట్ గ్రెడేషన్స్ లో ఈ క్రింది లోకాల్లోకి రావటం అనేటటువంటిది ఉంటుంది మామూలు మన మానవ జాతి వరకు. ఇలా ప్రణాళికను అందుకోవటానికి ఈ మామూలుగా ఈ జాతికి మనుషులకి నిన్ను ఆ ఉన్నత స్థితిలో ఉన్నటువంటి దాన్నే మనకి సనత్ కుమారుడుగా చెప్తారు. మనకి అదొక తత్వం. మనవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం ఇంకొక సందర్భంలో. ఈ రెండిటికి అనుసంధానకర్తగా బుద్ధుడు పనిచేస్తాడట. అంటే ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి లోకాల్లో ఇవ్వబడినటువంటి ప్రణాళిక అంటే మళ్ళీ నెక్స్ట్ 1 year కి భూమి మీద ఎటువంటి ప్రణాళిక మానవ జాతికి అందించాలి, ఈ మానవ జాతిలో ఎటువంటి మార్పులు రావాలి, వాళ్ళ మానసిక ప్రవర్తనలో ఎలాంటి మార్పులు రావాలి, ఒక్కొక్కసారి మామూలుగా మాటలు చెప్తే వినరు కాబట్టి 2 తగిలిచ్చైనా వాడిని మంచి మార్గంలో పెట్టాలి అనే ఉద్దేశంతో భూమి మీద ఇలా జరుగుతూ ఉంటాయి. ఈ ప్రణాళికను అందుకొని బుద్ధుడు భూమి మీద ఉన్నటువంటి గురు పరంపరకి అంటే ఇక్కడ మన మైత్రేయుల వారు మైత్రేయ బుద్ధుడు మామూలుగా వీళ్ళందరికీ ఎలా వాళ్ళకి అందిస్తే వాళ్ళ నుంచి వాళ్ళ పరంపర అయినటువంటి శిష్యులకి అక్కడి నుంచి మానవ జాతిలో ఈ విధమైనటువంటిది అందించటానికి ఒక ప్రణాళిక ఈ వైశాఖ పౌర్ణమి నాడు వైశాఖ వ్యాలీ అనేటటువంటి ఒక ప్రాంతంలో జరుగుతుందని, దానికి సూక్ష్మదేహాలతోటి సాధనలో ఉన్నటువంటి ఎందరికో కొందరికి మరి అవకాశం లభించినప్పుడు అక్కడికి వెళతారని ఇలాగ మనకు ఉన్నాయి. అలా వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు మనకు నేను వెళ్ళలేదు, మీరు వెళ్ళిన వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు, ఇది వినేవాళ్ళు, కానీ ఇలా ఉన్నది అని చెప్తారు. అటువంటి స్థితికి మనం వెళ్ళాలి అంటే మనం కొన్ని ధ్యానాలు చేసుకోవాలని, అటువంటి ధ్యానాలలోనే మనకి స్థిరమైనటువంటిది మనకి పంచభూతాల్లో మరి పృథివీ వాయువు ఆకాశాలు ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. ఆపస్తేజోవాయుర ఆకాశాలు అంటారు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, ఈ పంచభూతాల్లో దృఢమైనటువంటిది ఏది? మామూలుగా మనకి ఏం చెప్తారు, ఎలా కుదురుతుందండి, అన్నిటికీ కూడా రకరకాల కదలికలు ఉన్నాయి. కదలిక లేనిది ఆకాశం. ఈ ఆకాశం అనేటటువంటిది మనలో ఉన్నటువంటిది శబ్దగుణంగా పనిచేస్తూ ఉంటుంది. అది మనసుకు స్థిరత్వం కలగజేస్తుంది వినటం అనేటటువంటి దానివల్ల. ఈ అంతులేని ఆకాశం నీలంగా ఉంటుంది. కాబట్టి మనకేం చెప్తారంటే సాధకులు సాధన చేసేవాళ్ళు ధ్యాన స్థితిలో నీలమైనటువంటి రంగుని ధ్యానం చేయమని చెప్తారు. అప్పుడు అది మెల్లిమెల్లిగా మన మనసు ఆ నీలంలో గనక స్థిరపడినప్పుడు అది బుద్ధిలోకపు వెలుగులోకి ప్రవేశించడం అనేటటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే బుద్ధిలోకంలోకి మనం ప్రవేశిస్తామో అప్పుడు మనం ఆనందమైనటువంటి స్థితిలోకి మనం అక్కడ స్థిరంగా ఉంటాం. అప్పుడు అతనికి కలిగేటటువంటి సత్సంకల్పాలు, కార్యాల ఏమైనా పనులు ఇలాంటివి ఉంటే కూడా దానికి కావాల్సినటువంటి ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది. అంటే పైలోకాల్లోంచి మనకి ఇన్స్పిరేషన్ ఎలాగొస్తుందంటే ఇప్పుడు ఆత్మ, బుద్ధి, మనస్సు, దానికి ఉన్నటువంటి చిత్తం, ఇంద్రియాలతో కలిసి పనిచేసాం. ఈ స్థితిలోకి కావాల్సినటువంటి ఈ 4 స్థితులు ఎలా ఉన్నాయో యాజ్ అబౌవ్ సో బిలో సృష్టిలో కూడా అలాగే ఉంటాయి. కాబట్టి నీలం రంగు ధ్యానం చేయటం ఇవన్నీ చెప్తారు. మనకి చాలా రకాలుగా ఉంటాయి మనకి ఇది. అలాగే ఇటువంటి స్థితిలో మనం ఎప్పుడూ నిలిచినప్పుడు నిరంతరమైనటువంటి ఆనంద స్థితిలో మనం ఉంటాం. ఆ స్థితిలో మనం ఉన్నప్పుడే నిష్కారణమైనటువంటి ఆనందం, నిష్కారణమైనటువంటి సంతోషం మనకు కలుగుతాయి. దానిలో భాగంగానే మనం ఏదో ఈ రోజున బుద్ధుడి గురించి, ఎందుకంటే ఇది ఒక విశిష్టమైనటువంటి పౌర్ణిమ, వైశాఖ పౌర్ణిమ, బుద్ధ పౌర్ణిమ, నృసింహ జయంతికి సంబంధించినటువంటిది. ఈ నృసింహుడు అనేటటువంటి తత్వం మనలో ఉంటుంది. ఆయన చక్కగా ధ్యానం చేసుకోవచ్చు. ఎన్నో రకాలైనటువంటి పెద్ద పెద్ద మంత్రాలు ఏం అక్కర్లేదు. స్వామికి నమస్కారం, స్వామి నమః నమస్కారం చేసుకోవచ్చు, తప్పులేదు. అలా మనందరం ఈ వైశాఖ మాసంలో ఉన్నటువంటి వైశాఖ పౌర్ణిమలో మనందరి యందు అంతర్యామి అయినటువంటి ఆ తత్వం మనలో ఉన్నటువంటి వెలుగును మనకు దర్శనం అయ్యేలా మనల్ని సాధనలోకి ఇన్స్పైర్ చేయాలని, ఆ సాధనలో మనం ముందుకు వెళ్ళాలని, తద్వారా ఆనందమైనటువంటి స్థితిలో మనం నిలవాలని సర్వదా కోరుకుంటూ మరొకసారి అందరికీ వైశాఖ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వారానికి ముగిస్తున్నాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.